ఈ మధ్యన ప్రతి ఒక్కడు జ్యోతిష్యుడివి నీ భవిష్యత్తు నువ్వు చూసుకోలేకపోయావా, చేయలేకపోయావా అన్నాడు. జ్యోతిష్యుడి భవిష్యత్తు జ్యోతిష్యుడు చూసుకుంటాడు. కానీ ఆళ్ళ ఇంట్లో ఉన్న దరిద్రాల్ని వాడు చూసుకోలేడు. అదే ఇక్కడ ప్రాబ్లమ్. ఒక కుటుంబం మొత్తం చూసుకుంటేనే మన పరువు అనేది ఉంటుంది. కుటుంబంలో నలుగురు ఇబ్బంది పడాలంటే ఇంటి పెద్దకే ఫస్ట్ దెబ్బ తగులుద్ది. ఆడు జ్యోతిష్యుడైనా, దేవుడైనా, ఋషి అయినా మీరు నమ్మే దేవుళ్ళు ఎవరికి దెబ్బలు తగిలినట్టు చదవలేదా మీరు? కాలానికి ఎవడో అతీతుడు కాదు. సమయం వస్తే అది జరిగే తీరుద్ది. ఎన్ని పురాణాలు చదివో ఆ పురాణాల్లో దేవుళ్ళకే తప్పలేదు కొన్ని. జ్యోతిష్యులు దేవుడని చెప్పటంలే. దేవుళ్ళ కన్నా గొప్పోళ్ళం మేము కాదు. అది గుర్తుపెట్టుకోండి. ప్రతిసారి అల్లాడికి అంటే ప్రదీప్ జోషి గారికి జరిగింది, ఈళ్ళీడికి ఇది జరిగింది. ఆళ్ళ ఇంట్లో వాళ్ళకి జరిగింది. ఇక్కడ కూడా వీణావాణి మాట్లాడిన తర్వాత వేణుస్వామికి పెంటయింది. అక్కడ ప్రదీప్ జోషికి కూడా ఆళ్ళ ఆవిడ వల్లనే పెంటయింది. అలాగా ఎవరో ఒకరి జాతకం మనకు సెట్ అవ్వలేనప్పుడు ఆళ్ళ దరిద్రం అనుభవించాలి. ఇంటి పెద్దే. అది జ్యోతిష్యుడైనా